అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అందుకని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది కన్నీటి పర్యాయాల మధ్యన ఉన్నారన్న సంగతి నాకు తెలుసు. రాత్రులు ఒంటరిగా కూర్చొని ఏంటయ్యా నా జీవితం ఎట్లయిపోయిందని ఏడుస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది గతంలో చేసిన పొరపాట్ల వల్ల ఇప్పుడు కొన్ని శ్రమలు అనుభవిస్తూ అయ్యో అలాంటి పనులు నేను చేయకుండా ఉంటే బాగుండని ఏడుస్తున్న వారు చాలామంది ఉన్నారు. ప్రభా నన్ను కనికరించయ్యా, నన్ను బాగు చెయ్యా, నా కుటుంబాన్ని స్థిరపరచయ్యా, నాకు ఉద్యోగాలు దయచేయి ప్రభా, లేకపోతే నాకు వ్యాపారంలో దీవించు ప్రభా, లేకపోతే నాకు వివాహం జరగాలి ప్రభా అని కన్నీరు కారుస్తూ రోధిస్తున్న వారు ఎంతోమంది ఈ వీడియో చూస్తున్న వారు ఉన్నారు. ఈరోజు మీ అందరితో ప్రభు మాట్లాడుతున్న మాటని తెలుసా? మీ కన్నీటిని ప్రభు చూస్తున్నాడు. మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు. మీ కన్నీటికి తగిన ప్రతిఫలాలు దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. నన్ను ఎంతగానో బలపరిచిన మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ మాట చదవగలిగితే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఉన్నతమైన నైతిక విలువలు కలిగి చక్కటి జీవితాన్ని బ్రతికిన హిజ్కియా కూడా కష్టం వచ్చిందండి. మరణకరమైన వార్త వినాల్సి వచ్చింది. అయ్యా నువ్వు కొన్ని దినాల్లో చనిపోబోతున్నావు అనగానే మనమైతే ఏం చేస్తాం చెప్పనా? ఫోన్ వేడుకుపోయేదాకా ఎవరొకరికి మన బాధ అంతా చెప్తూ ఉంటాం. లేకపోతే మనకి ఇష్టమైన వారిని పిలిపించుకొని వారు ఒళ్ళో పడుకొని ఏడుస్తూ ఉంటాం. కానీ హిజ్కియా అట్లా చేయలేదయ్యా. అతడు గోడ తట్టు తిరిగి కన్నీరు విడుచు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ కన్నీటి ప్రార్థన ప్రభు చూశారు. ఎప్పుడైతే దేవుని ప్రవక్త నడిమిషాల దాటకు మునిపే ప్రభు మాట్లాడుతుంటున్నారు కదా, హిజ్కియాకి నువ్వు ఒక వర్తమానం చెప్పయ్యా, అతడు కన్నీరు విడుచుట నేను చూశానని చెప్పు, అతని ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని చెప్పని ప్రభువే ఒక శుభవార్తని పంపించారు. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం తెలుసా? మనుషుల దగ్గర ఏడ్చే కన్నా అదే నీ బాధంతా నువ్వు ప్రభు సన్నిధిలో చెప్పగలిగితే, నీకుండే కష్టమంతా ప్రభు పాదాల దగ్గర వివరించగలిగితే, వాటికి సమాధానం నా ప్రభు దయచేయడమే కాదు, ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో, ఎక్కడైతే ఓడిపోయావో అదే స్థలాల్లో ఉన్నతమైన సాక్షిగా నా ప్రభు మిమ్మల్ని వాడుకుంటారు. ఎందుకంటే మా జీవిత అనుభవంలో మేము అదే నేర్చుకున్నాం. మేము ఒంటరివారం అయిపోయినప్పుడు, అందరూ మమ్మల్ని విడిచిపెట్టినప్పుడు మాకే ఎందుకు ఇట్లా జరిగిందని కొన్ని దినాలు ఆలోచించినా మాకు ప్రార్థన పరిష్కారంగా దొరికింది కనుక ప్రార్థించడం ప్రారంభించాం. ఆ ప్రార్థనే ఈరోజు మమ్మల్ని స్థిరపరిచింది. ఆ ప్రార్థన విన్న దేవాది దేవుడు ఈరోజు మా కన్నీటినంతా నాట్యంగా మార్చినట్లే ఈ వీడియో చూస్తున్న మీ అందరి జీవితంలో కూడా అట్టి కృపను నా ప్రభు మీకు అనుగ్రహించి 100 ప్రతిఫలాల చేత నా ప్రభు మిమ్మల్ని నింపి మీరు అవమానం పొందిన చోటే ఘనమైన సాక్షులుగా వాడబడదురుగాక. ఏ గదులైతే మీరు కన్నీరు కార్చారో, ఏ పిల్లల కోసమైతే, ఏ వ్యాపారాల కోసమైతే, ఉద్యోగాల కోసమైతే, ఆరోగ్యాల కోసమైతే కన్నీరు కార్చారో వాటన్నిటికీ నా ప్రభు సమాధానం ఇస్తారు. ధైర్యంగా ఉండండి. కాకపోతే ఒకటే చెప్తాను, మనుషుల దగ్గర మీ కన్నీటిని వృధా చేయకండి. మీ బాధలు మనుషులకు చెప్పి లోకు అవ్వకండి. మీకోసం ప్రభు ఉన్నారు, మీకు తోడుగా ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ.